సో ఈ ప్రాజెక్ట్ గురించి మనతో తెలియడానికి నరేష్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే భాయ్. నమస్తేనా. ఒక్కసారి ఈ వెంచర్ ఏడుంది ఏంటి మా వ్యూయర్స్కి ఒక్కసారి చెప్తారన్న? అందరికి నమస్తే అండి. నరేష్ యాదవ్ నా పేరు. మన లేఅవుట్ వచ్చేసి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కొంగర కలాన్ ప్రజెంట్ ఉన్న డెవలప్మెంట్స్ అన్నిటికీ మిడిల్ పాయింట్ కొంగర కలాన్ అవుతుంది. ఆదిబట్లలో కొంగర కలాన్ రెసిడెన్షియల్ జోన్ లోనే విలేజ్ ఆనుకోనే ఉంది. ఫాక్స్కాన్, రంగారెడ్డి అన్నిటికీ కూడా 1.5 to 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది ఈ లేఅవుట్. నైస్ అన్న. మొత్తం ఎన్ని ఎకర్స్ అని లేఅవుట్ ఇది టోటల్ గా 30 acres అన్న. 30 ఎకరాలు 2 ఫేజ్ గా డివైడ్ చేసినాము. ఫస్ట్ ఫేజ్ లో 15 acres, సెకండ్ ఫేజ్ లో 15 acres చేసినాము. మనకు ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ అయిపోయినాయి. ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మనం ఉన్నది ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉన్నాం? మనం ప్రెసెంట్ ఆల్రెడీ డెవలప్డ్ ఫేజ్ 1 లో ఉన్నాము. ఫేజ్ 1 లో ఉన్నాము. ఓకే, డెవలప్మెంట్ ఏ విధంగా చేశారన్నా, ఏంటి నామ్స్ ఎలా ఉంది ఏంటి? డెవలప్మెంట్స్ అంటే మీకు హెచ్ఎండిఏ నామ్స్ అండి. అన్ని నామ్స్ ప్రకారం చేసాము. ప్లాంటేషన్ తో సహా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సహా, కరెంట్ పవర్ అండర్ గ్రౌండ్ గా 40 feet, 30 feet, 60 feet అప్రోచ్ రోడ్ తో సహా చేసాము. ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి స్టోనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొందరైతే ప్రీ కాస్ట్ అవన్నీ చేసుకున్నారు, కస్టమర్ చేసుకున్నారు. కొందరైతే ఆల్రెడీ కొందరు ప్లానే చేస్తున్నారు విల్లాస్ కి గెస్ట్ హౌస్ కల్చర్ బాగా చేసుకుంటారు. ఎందుకంటే మనకి విలేజ్ ఆనుకోనే ఉంది కాబట్టి ఆనుకోనే ఉంది. ఆల్రెడీ ఈ ప్రైస్ లో ఇక్కడ ఉండదు. మళ్ళీ సీసీ రోడ్ ఎందుకు ఇచ్చారన్నా మీరు? సీసీ రోడ్ ఎందుకు ఇచ్చామంటే సార్, మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఏంటంటే ఫ్యూచర్ లో వర్షం వచ్చిన ఇబ్బందిగా అవుతుందని, ఇది ఎట్లా రెగ్యులర్ గా విల్లాస్ కి ర్యాపిడోకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి సీసీ రోడ్స్ అయితే బాగుంటుందని ఆలోచనలో సీసీ రోడ్స్ ఇచ్చాము. ఇంకా సీసీ రోడ్ ఏంటంటే మనకు కూడా కొంచెం లైఫ్ టైం అనేది లైఫ్ స్పాన్ ఉంటుంది. సో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫేజ్ 1 లో. ఇక్కడ ఈ లేఅవుట్ లో ప్లాట్ తీసుకుంటే ఉపయోగాలు ఏంటి, నెక్స్ట్ అప్కమింగ్ ఏమి ఉన్నాయి అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారన్న? అంటే అదే కస్టమర్ కి సింపుల్ గా చెప్పాలంటే, మనం ఆదిబట్ల గురించి సింపుల్ ఒకటే వర్డ్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 14 వరకు. ఇంకా మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు విజయవాడ హైవే, సాగర్ హైవే, మనం డైరెక్ట్ ఏం చేస్తాం తుగ్గుడ హైవే అనేది. ఇప్పుడు మధ్యలో ఏం చేసిండు, 13 నుంచి 4 సిటీకి టాటా హైవే పడుతుంది. సింపుల్ గా విజయవాడ హైవే ఎట్లా ఉందో దానికంటే పెద్ద హైవే ఇది ఫ్యూచర్ లో. మనం దానికి మహా అంటే ఒక 500 meters లో ఉంటాం. అది ఇంకొక విషయం ఏంటంటే, ఆదిబట్లలో ఆల్రెడీ 2-3 years బ్యాక్ ప్రైజులు ఇప్పటికి ఒక 4-5 ఇంతలు పెరిగింది. పక్కా పెరిగింది, 100% విచిత్రం లేదు. ఎందుకంటే ఓన్లీ ఫాక్స్కాన్ ఒకటినే 250 ఎకరాలలో 4,500 కోట్ల ప్రాజెక్ట్ అది, యాపిల్ సంస్థ. దాని పక్కనే కేన్స్ ఉంటుంది, దాని పక్కన రంగారెడ్డి కలెక్టరేట్. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి ఉంది కండి, అంత చుట్టూ హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టరేట్ ఇక్కడ ఉంది. పర్సన్ ఎక్కడున్నా డైరెక్ట్ ఇక్కడ రావాల్సింది. మనం అక్కడికి జస్ట్ కూతవేడి దూరంలో ఉన్నాం. అది ఇక్కడ ఈ ప్రైస్ లో చూసుకుంటే మీకు డెవలప్మెంట్స్ ఫ్యూచర్ లో మినిమం ఒక 1.5 year వెయిట్ చేస్తే 2-3 ఇంతలకు ఎక్కువనే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 years బ్యాక్ నీ టీసీఎస్ ఆపోజిట్ లో ఓపెన్ ప్లాట్స్ కస్టమర్స్ కి ఇప్పించినప్పుడు 25,000, 26,000 ఉండేది. ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 మినిమం తగ్గట్లేదు ప్రైస్. 100% చెప్పుకుంటే ఇప్పుడు మనం కొంగర కలాన్ రెసిడెన్షియల్ లో ఉన్నాం కాబట్టి తక్కువ ప్రైస్ లో వస్తుంది. ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ కైనా, ఫ్యూచర్ లో రెసిడెన్షియల్ జోన్ కైనా, విల్లాస్ కట్టుకోవడానికైనా, ఒక ఫార్మ్ హౌస్ టైప్ కట్టుకోవడానికైనా, కమర్షియల్ కైనా, ఒక హాస్టల్ ఫ్యూచర్ లో బాగుంటుందని ఆలోచన. ఒకప్పుడు ఇంకో మీరు అన్నట్టు ఆదిబట్ల టీసీఎస్ సరౌండింగ్ లో టీసీఎస్ 2012-13 లో పడినప్పుడు గజం ఎంత 5,000-6,000 ఉండేది. ఈ రోజు చూసుకుంటే ₹1,00,000 పైన. సో అట్లా ఇన్వెస్ట్ కి మనకైతే ప్రెసెంట్ సింపుల్ చెప్పుకోవాలంటే అయిపోయింది. ఓఆర్ఆర్ లోపల రింగ్ లోపల ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఏదైతే ఇన్సైడ్ రింగ్ రోడ్ లోపల ఉందో మినిమం ప్రైస్ పెరిగిపోయింది. ఇంకోటి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్యూచర్ విజన్ మనకు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఈ వెంచర్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్, మనకు వర్క్ కనిపిస్తుంది. క్వాలిటీ స్పీక్స్ అంటారు, మనకు క్లియర్ గా వర్క్ కనిపిస్తుంది. ఏం దాచే విషయాలు అవసరం లేదు. ఫైనల్ నెంబర్ వచ్చేసింది, రిజిస్ట్రేషన్ చేసేసాం. లోన్స్ కూడా మీకు 90% లోన్స్ అవైలబుల్ ఉంది. క్లియర్ గా 90% అయిపోయింది క్లియర్ గా. ఈజీగా ఒక 1.5 year లో మీకు 50,000 ఎబో అవుతుంది. ఇందులో ఒక 2-3 విల్లాస్ పడ్డాయి అనుకోండి, మనకి పుట్టింగ్స్ ఒకసారి పడి విల్లాస్ పడితే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయిపోద్ది. ఎందుకంటే విలేజ్ ఆనుకొని ఉంది, అంతే ఉంటుంది. సో అది మనకి ప్లస్ పాయింట్. వ్యూస్ బాగుంటాయి ఫ్యూచర్ లో, ప్లీజెంట్ ఏరియా. లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ కన్నా కూడా షార్ట్ టైమ్ ఇన్వెస్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. ఇక్కడ మన దగ్గర 167 square yards నుంచి ఉన్నాయి. మినిమం 160 square ఉన్నాయి. అంటే మినిమం లో బడ్జెట్ పర్సన్ చూడొచ్చు ఈజీగా. మనకి ఫేసింగ్ ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఓకే, నైస్. ఎంత ప్రైస్ ఏం కోట్ చేస్తారంటే, అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ ఇది మనకి
28,500 కోడ్ చేస్తున్నాం ప్రెసెంట్. దీంట్లో ఈ కస్టమర్ పేమెంట్ బట్టి మనం నెగోషియన్స్ ఉంటే మనం ప్లాన్ చేద్దాం. దాన్ని బట్టి వాళ్ళ పేమెంట్స్. ఏ బ్యాంక్స్ వస్తున్నాయన్నా మనకి? సరే, హెచ్ఎండిఏ మనకు ఆల్రెడీ అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసాం. ఐసిఐసి అప్రూవ్డ్ బ్యాంక్, ఎనీ బ్యాంక్ ఇప్పిస్తాం. మరి అట్లా ఏం లేదు, అన్ని లీగల్ ఉన్నప్పుడు 30 years లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఏ బ్యాంక్ వానికి ఇచ్చినా వాడు ఇచ్చేస్తాడు. అదే కస్టమర్ కూడా, అదే వ్యూవర్స్ కూడా ఏముంటది అంటే కస్టమర్ కూడా వేరే ప్రొఫైల్ వాళ్ళకి బాగుండి వేరే బ్యాంక్ ఇప్పడానికి కూడా చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ శాలరీ వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కొంచెం వాళ్ళకి అప్రూవల్ లోన్స్ ఇస్తుంటారు, ప్రీ అప్ లోన్ ఇస్తుంటారు. ఈ బ్యాంక్ నుంచి అని కాకుండా మనం లింక్ డాక్యుమెంట్ ఇస్తాం, వాళ్ళకి అప్రూవల్ చేపిస్తాం. అట్లా ఉంటుంది. సో మీరు విల్లాస్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి డోకా లేదు, 100%. ఇంకా 2-3 months లో ఒక 4-5 విల్లాస్ మీకు కనిపిస్తాయి. మళ్ళీ మీరే రావచ్చు, ఆ రోజు చూసుకోవచ్చు. 3-4 విల్లాస్ క్లియర్ కనిపిస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమనిపిస్తుంది అంటే ఫ్లోటింగ్ ఎక్కడైతే పెరుగుతుందో ప్రైస్ పెరిగిపోతుంది. క్లియర్ మన ఇక్కడ నుంచి ఫాక్స్కాన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు 3 టవర్ ఫాక్స్కాన్ కనిపిస్తుంది, విలేజ్ ఆనుకొని ఉంది. ఇంకేం మనకి ఇంతకంటే డెవలప్మెంట్స్ ఏముంటాయి? ఎక్కడైతే విలేజ్ ఉంటే అక్కడ ప్రాఫిట్ ఉంటుంది కదా. ఓఆర్ఆర్ కి కూడా ఎగ్జిట్ నెంబర్ 13 క్లియర్ ఇక్కడ నుంచి 1.5 ఉంటుంది. ఆ 1.5 కూడా వచ్చే క్రమంలో మనకి ఏం కనిపిస్తుంది? ఐరా విల్లాసు, వేరే ఓపెన్ ప్లాట్ విల్లాసు, కమర్షియల్, విలేజ్, ఇవి కనిపిస్తుంటాయి. ఇక్కడ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. చూసారుగా వ్యూవర్స్, ఇది ఇంకా ఈ సైట్ గురించి కానీ ఇంకా ఈ సైట్ విజిట్స్ కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా నరేష్ అన్న గారి నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన చేస్తున్నాను. అన్నగారికి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.